hello everyone, this is Dr. Dedipya, IVF consultant in Sisu Fertility Center. ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఫైబ్రాయిడ్ అంటే ఇట్స్ అ బినైన్ ట్యూమర్ ఆఫ్ ది యూట్రస్. ట్యూమర్ అంటే సాధారణంగా అందరికీ అమ్మో ట్యూమరా క్యాన్సరా అని డౌట్ రావచ్చు. సో ఫైబ్రాయిడ్కి క్యాన్సర్కి అసలు సంబంధమే లేదండి. సో ఫైబ్రాయిడ్ అనేది స్మూత్ మజిల్స్ అండ్ ఫైబ్రస్ టిష్యూ ఆఫ్ ది యూట్రస్ ఎక్సెస్ అవ్వడం వల్ల వచ్చే ఒక ట్యూమర్. సో మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రామ్యూరల్, ఒకటి సబ్మ్యూకజల్, ఒకటి సబ్సీరోజల్. ఇంట్రామ్యూరల్ అంటే ఫ్రమ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద యూట్రస్ నుంచి వచ్చేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. సబ్మ్యూకోజల్ అంటే సబ్స్టెన్స్ ఆఫ్ ద యూట్రస్ నుంచి గర్భసంచి లోపలికి అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ లోపలికి ఎక్స్టెండ్ అయ్యేది సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఇంట్రామ్యూరల్ నుంచి అవుట్ సైడ్ అంటే సబ్సీరోజల్ లొకేషన్లోకి అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ టు ద బ్రాడ్ లిగ్మెంట్ అండ్ అదర్ పార్ట్స్ అనమాట. దాన్ని సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. సో ఇప్పుడు ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ వల్ల మనకు మేజర్ చేంజెస్ ఏమవుతున్నాయి అంటే గర్భసంచి యూనిఫామ్గా ఎన్లార్జ్ అవుతుంది, ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పీరియడ్స్ అప్పుడు, అండ్ సైకిల్కి మధ్యలో కూడా స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ పెయిన్ కూడా బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీనివల్ల ఇంప్లాంటేషన్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి పొర లోపలికి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దీనిలో కూడా స్పర్మ్ అనేది అంటే వీర్యకణం అనేది పైకి ఈదుకుంటూ వచ్చేటప్పుడు దానికి కూడా డిఫికల్ట్ అవ్వచ్చు ఈ ఫైబ్రాయిడ్ వల్ల. అండ్ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు అంటే బేబీ తయారైనప్పుడు అతుక్కునేటప్పుడు కూడా అది ఇంప్లాంటేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది ఈ ఫైబ్రాయిడ్ అనేది. అండ్ ఈ ఫైబ్రాయిడ్ వల్ల ట్యూబ్స్ కూడా ఆల్టర్డ్ మొటిలిటీ అవుతుంది. ఎందుకంటే ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే స్పర్మ్స్ ఎగ్స్ కలిసే ప్లేసే ట్యూబ్. ఆ స్పర్మ్ ట్యూబుల్ మొటిలిటీ కూడా ఆల్టర్ అయినప్పుడు అది ప్రెగ్నెన్సీని ఇన్హిబిట్ చేస్తుంది. అండ్ ఓవరీస్లో కూడా అబ్నార్మల్ చేంజెస్ ఆర్ చిన్న సిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ వల్ల కూడా ఎక్కువ పెయిన్, ఎక్కువ బ్లీడింగ్ అండ్ ఎక్కువ పాలిపాయిడల్ ఫార్మేషన్. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనేది కింద సర్విక్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి వెజనల్ క్యావిటీ ద్వారా మనకి ఫైబ్రాయిడ్ పాలిప్లా కూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే థర్డ్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ సబ్సీరస్ ఫైబ్రాయిడ్ అంటే మనకి క్యావిటీ నుంచి అవుట్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఇంట్రా యూటరైన్ కంప్లైంట్స్ చాలా తక్కువ ఉండి ఎక్స్టర్నల్గా అంటే ఇట్ కంప్రెసెస్ ద యూరెటర్ అంటే యూరిన్కి వెళ్ళే ద్వారం అదంతా కంప్రెషన్ ఉండొచ్చు, బ్రాడ్ లిగ్మెంట్ కంప్రెషన్ ఉండొచ్చు. మనకి యూరినరీ సిమ్టమ్స్, గర్భసంచి ముందు మూత్రం సంచి వెనకాతల మోషన్కి వెళ్ళే దారి అదంతా ఉంటుంది కదా, ఇవన్నిటిని కంప్రెస్ చేసి యూరినరీ సిమ్టమ్స్ అండ్ రెక్టల్ సిమ్టమ్స్, కాన్స్టిపేషన్ ఇవన్నిటిగా ప్రెజెంట్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద చీఫ్ కంప్లైంట్స్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ యూట్రస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుందా చేయట్లేదా? డెఫినెట్గా ఫైబ్రాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది కాజ్ అవుతుందండి. పిల్లలు పుట్టకపోవడం అనేది ఫైబ్రాయిడ్ వల్ల చాలా ఈజీగా కాజ్ అవుతుంది. ఎందుకు అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్లో విచ్ ఇన్హిబిట్ ద ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ఎంబ్రియో అండ్ విచ్ ఇన్హిబిట్ ద ఎసెంట్ ఆఫ్ ద స్పర్మ్స్ అండ్ విచ్ ఇన్హిబిట్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా స్టడీస్ కూడా చెప్తున్నాయి ఫైబ్రాయిడ్స్ అంటే మయోమెక్టమీ చేస్తే ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి అని చాలా స్టడీస్లో కూడా మనం తెలుసుకుని ఉన్నాం ఇప్పటి వరకు. అలాగని చెప్పి ఫైబ్రాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రాదా అంటే కాదు, వస్తుంది. బట్ కొన్నిసార్లు ఫైబ్రాయిడ్ గర్భసంచి క్యావిటీలో ఉండేటప్పుడు అబార్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ బేబీ కూడా కంప్లీట్గా నెలలకు నిండక ముందే డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటారు. కంప్లీట్గా 9 months గ్రో అవ్వనివ్వదు, ఎందుకంటే స్పేస్ ప్రాపర్గా ఉండదు కాబట్టి. బికాస్ గర్భసంచి క్యావిటీలోపు ఫైబ్రాయిడ్ బేబీ గ్రో అవ్వాలంటే బేబీకి ప్రాపర్గా స్పేస్ ఉండదు. అండ్ ఉమ్మనీరు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసేవి. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ. ఫైబ్రాయిడ్ కూడా ప్రెగ్నెన్సీలో రెడ్ డీజనరేషన్ అంటారు. డెలివరీ టైంలో కూడా ఎక్కువ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. సో ఫైబ్రాయిడ్ ఇస్ ఆల్సో కాజ్ ఫర్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ పోస్ట్ డెలివరీ. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, అసలు ఫైబ్రాయిడ్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? పేషెంట్స్ నా దగ్గర చాలామంది కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు, మేడం పెయిన్, మేడం బ్లీడింగ్ అని. సపోజ్ వాళ్ళు 40 years అయిపోయింది, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి ఇంకా యూట్రస్తో ఇంకేం ఇబ్బంది లేదు, పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ పెయిన్ వస్తుంది సైకిల్స్ లో అనేటప్పుడు నేను
I would prefer to go for hysterectomy if the family is completed and if the age is more. So usually fibroid అనేది మెచ్యూర్ అవ్వక ముందు రాదు అండ్ మెనపాజ్ తర్వాత కూడా సైజ్ అనేది రిగ్రెస్ అవుతుంది. కానీ మెనపాజల్ తర్వాత కూడా సైజ్ అనేది కంటిన్యూ అవుతుంది, రిగ్రెస్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ టు గో ఫర్ హిస్టరెక్టమీ. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనకు మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేది 35 to 45 years అలాగా. మెనపాజల్ ఏజ్లో ఇట్ హ్యాస్ టు రిగ్రెస్, దాని సైజ్ తగ్గిపోవాలి. బట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ వీ వుడ్ గో ఫర్ అ హిస్టరెక్టమీ. ఇంకా యంగ్ పీపుల్లో ఫైబ్రాయిడ్ వస్తే మనం ఏం చేస్తాం, యంగ్ పీపుల్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు మనం హిస్టరెక్టమీ చేయలేం కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మయోమెక్టమీ చేస్తాం. మయోమెక్టమీ అంటే జస్ట్ ఫైబ్రాయిడ్ ఒకటి రిమూవ్ చేసేస్తాం అనమాట. సో దట్ ఈస్ సింపుల్ ప్రొసీజర్. ఓపెన్ సర్జరీ అయినా చేయొచ్చు, లాప్రోస్కోపీ అయినా చేయొచ్చు. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అయితే హిస్ట్రోస్కోపీ, గర్భసంచి లోపల కూడా ఒక కెమెరా పెట్టి ఫైబ్రాయిడ్ తీసేయచ్చు. సో ఇవి వేరియస్ మెథడ్స్ అనమాట. అది కాకుండా సింపుల్ మెడిసిన్స్, మందుల ద్వారా కూడా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించవచ్చు. కానీ దిస్ ఈజ్ అ టెంపరీ ట్రీట్మెంట్. సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ రీజనబుల్గా చిన్నది ఉంటే అప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ వుడ్ డూ. డానజోల్ కానీ, మెఫిప్రెస్టోన్ కానీ, లో డోస్ ఓసిపిల్స్ కానీ ఇవన్నీ మనం చేయొచ్చు. ఆర్ జిఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ అంటాం, జస్ట్ ఒక లూప్రైడ్ డిపోజ్ అలాంటివి ఏం చేస్తాయంటే సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ని తగ్గిస్తాయి. అండ్ సర్జరీ చేసేటప్పుడు సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ తగ్గినప్పుడు మనకి సర్జరీ చేయడం ఈజీ అవుతుంది. సో యూజువల్గా 1 month బిఫోర్ సర్జరీ వీ గివ్ దిస్ లూప్రైడ్ డిపో అండ్ దెన్ గో ఫర్ సర్జరీ. మయోమెక్టమీ చేసేసాక దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ అన్ ఐవీఎఫ్ అండ్ అ సప్రెస్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, డైరెక్ట్ సైకిల్, ఆర్టిఫిషియల్ సైకిల్, సప్రెస్ సైకిల్ అని. ఈ పర్టికులర్ పేషెంట్స్కి మనం ఏం చేస్తాం, సప్రెస్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాం. అంటే ఫస్టే మనం ఒక జిఎన్ఆర్హెచ్ అనలాగ్ ఇచ్చి మొత్తం ఫైబ్రాయిడ్ తీసిన ఏరియా అండ్ అదర్ యూట్రస్ అదంతా సప్రెస్ చేసి అప్పుడు గర్భసంచిలో పొర ప్రిపేర్ అవ్వడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇచ్చుకుంటా గర్భసంచి లోపల బేబీస్ని పెడతామన్నమాట. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ who are suffering from fibroids and they're still not married or still wanted children, we definitely go for a myomectomy and preserve the uterus endukante vallu they want to have children kabatti. Thank you so much. That's all for today. Please subscribe to our channel. Thank you.